పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కండువా తీసుకురా. లక్ష్మి, ఇదిగో అన్నయ్య. రాజా, నేను పట్నం వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు టీచర్ గారింటికి వెళ్ళి అక్కడున్న కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు సంతక తోలించాయి. అలాగే అన్నయ్య. నా పర్ఫ్యూమ్ బాట్లేది ఏమండి? ఏమిటో చెప్పండి. నేను ఎదురుగా వస్తున్నా చూడకుండా, కాఫీ కప్పు కింద పడ్డా పట్టించుకోకుండా, ఏదో కొంపలంటుకుపోయినట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ అన్నయ్య గారు కండువా ఇచ్చొచ్చారే. అసలు ఆయనకి మీరు తమ్ముడా లేకపోతే పాలేరా? రెండూను. రెండూనా? చదువు లేని పల్లెటూరు పిల్ల కూడా తన భర్త కలెక్టర్ లాగా తలెత్తుకు తిరగాలని కోరుకుంటుంది. అలాంటిది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని, పైగా చదువుకున్న దాన్ని, నా భర్త గురించి నేనెంత ఊహించుకుంటాను? చాలా ఊహించుకుని ఉంటావు. దానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? మీ అన్నగారి ముందు మీరు చేతులు కట్టుకుని అలా తలంచుకుని నిలబడుతుంటే చూడ్డానికి నాకెంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించండి. చూడు భారతి, మా అన్నయ్య ఈ ఊరికి దేవుడైతే నాకు రాముడు. రాముడు ముందు లక్ష్మణుడు చేతులు కట్టుకుని నిలబడాలి, లేకపోతే రామాయణానికి అర్థం లేదు. రే శివరావు, మనం ఇలా స్టైల్ గా సిగరెట్ కలుతుంటే నీకేమనిపిస్తుందిరా? త్వరలో క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఏమనిపిస్తుందిరా? క్యాన్సర్ రావచ్చు అనిపిస్తుందండి. ఎదవా ఎదవన్నారదవా ఎదవాగుడు నువ్వును. ఇలారా చెప్తాను, మనం ఇలా చేతులు పైకి లాక్కుని సోగ్గా కళ్ళజోడెట్టుకుని నీట్ గా సిగరెట్ కాల్చుకుంటూ లెవెల్ గా ఈదంపుటి వెళ్తున్నాం అనుకోరా, ఎదుటి పడ్డ ఎవరైనా సరే నమస్కారం పెట్టి తీరాల్సిందే. ఏమంటారా? అవునండి, ఎవరైనా నమస్కారం పెట్టి తీరాల్సిందేనండి. నువ్వు ఇలా రారా, ఇక్కడ నిలబడరా. మామూలు నమస్కారం కాదు, ఒంగుని మరీ నమస్కారం పెట్టాలి. నమస్కారం బాబాయ్. నమస్కారం బాబాయ్. ఎలా ధనుష్, బాగున్నావా? బాగున్నానండి. అదేంటండి గురుగారు, అందరూ ఒంగుని మీకు నమస్కారం పెడతారన్నారు, మీరేంటి మరీ అలా ఒంగు నమస్కారం ఏంటి సార్? నేను ఎక్కడ ఒంగున్నాను రా, ఆయన చూడగానే ఆటోమేటిక్ గా నడువు ఇలా వంగిపోయింది, రెండు చేతులు ఇలా పైకి వచ్చి కలిసిపోయాయి అంతే. చా, ఇదేంటిది, వెళ్ళిపోయాడు కదా, ఇంకా ఇలా ఉండిపోయినట్రా. ఇదేంటిది, టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు, పంప తీసి ట్యూషన్ పెట్టించుకోలేదు కదా. అనుమానం ఎందుకు, వెళ్ళి చూసేస్తే పోరా. వెళ్దాం పదండి. ఏమన్నావురా? వెళ్దామన్నానండి. అలాగేరా. అరే ఎక్కడున్నాడు రా, ఇక్కడున్నాడు. టీచర్ గారు, టీచర్ గారు, నేనండి రాజాని. కొబ్బరికాయలు ధాన్యం బస్తాలు తీసుకోవడానికి మనుషులు వస్తున్నారు. ఆ విషయం చెప్పేద్దామని వచ్చాను. ముందే తెలిసింది నీలో పసవుంది, ముందే తెలిసి. టీచర్, 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 ఏమిటిది? అది పడిన సిగ్గు వల్ల తడబడి నోరు జారి ముద్దు. ఇది పల్లెటూరు, టౌన్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే అందరికీ మంచిది, మర్యాదగా కూడా ఉంటుంది. వర్కౌట్ అయిందండి? అబ్బే నేనేం చూడలేదండి. నన్ను అలా చూడటం కాదండి, ఆ చొక్కా మీద చూసుకొని నొరుగుంది, ఎవరు చూస్తే బాగా తుడిచేసుకోండి. ఓహో, రాజాబాబు టీచర్ ఉంచుకున్నారు. ఆ సీన్ మొట్టమొదటి చూసింది నేనే. ఈ విషయం అర్జెంట్ గా ఎవరు కావాలో చెప్పేయాలో, లేకపోతే నా కడుపు ఉబ్బిపోద్దు. సమయానికి ఎవడు కనపడలేదు. ఈడెవడో పురుగురులో ఉన్నాడంటే, ఎవడైతే మనకెందుకు కడుపులో కక్కేయడానికి. ఉండరా వచ్చేస్తాను, ఉండాలి. దండాలండి. దండాల తర్వాత పెట్టచ్చు, ముందు ఇక్కడ కూర్చోరా రే. మా ఊరు పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, మా ఊరు టీచర్ ఉంచుకున్నాడు రా. ఆశ్చర్యంగా ఉందండి. నీకు ఆశ్చర్యంగా ఉండవేంట్రా, నాకైతే ముదిరిపోతేనే. వయసు ముదిరింది కదండి, పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆయనకు పెళ్ళేంట్రా, ఎప్పుడో పెళ్ళైపోతానే. ఏంటి, ఇంకా అమ్మాయి కుదరలేదా? మీరేం బాధపడకండి, మా ఊర్లో మీకు మంచుతాను. అయిపోయి ఇదేంటిది, ఈ నాకు సంబంధం చూస్తానంటాడు. ఓహో, ఇది అదే. వెరీ గుడ్. ఒరే, మా ఊరి పెదరాయుడు గారి తమ్ముడు రాజాబాబు లేడు, ఈ ఊరు టీచర్ అమ్మ నుంచుకున్నాడు.
మీకంత తొందర అయితే ఎలాగండి? మరి మంచి అమ్మాయిని చూడాలంటే కనీసం 6 రోజులని పడుతుంది కదండి. అయ్యి బాబాయ్, చాలా మంది చెవిటోళ్ళని చూశాను కానీ ఈ రేంజ్ చెవిటోళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అయ్యో, ఏంటే మీకు ఎయిడ్సా? మీకు నేను సంబంధం చూడాలా? ఓ నైనా నన్ను వదిలేడు బాబోయ్. ధనుష్, అరే ధనుష్, గొప్పోని సెలెక్ట్ చేసుకున్నావు అరే. నీకు ఎయిడ్స్ అంట. ఆ గడ్డముడు భలే కనిపెట్టాడు అరే. అరే నువ్వు కదలకరా, నువ్వు కదలకమ్మా, నువ్వు కదలక, అలాగే ఉండరా, అలాగే ఉండరా. నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట, నీకు ఎయిడ్స్ అంట. దరిద్రుడా, నా ఇంకా లాభం లేదు. నా కడుపు పురం తగ్గాలంటే ఒకటే మార్గం, డైరెక్ట్ పెద్దరాయుడు, పెద్దరాయుడు టు ధనుష్, ధనుష్ టు పెద్దరాయుడు. పెద్దరాయుడు గారు, పెద్దరాయుడు గారు నమస్కారం అండి. ఎరా ధనుష్, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీ నాన్న ఎలా ఉన్నాడు? ఆడు బానే ఉన్నాడండి. ఏయ్, అవతల చెట్టుకు చూడు. ఏమిట్రా ఇలా వచ్చావు? ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఏమిట్రా అది? మన ఊరికి పాఠాలు చెప్పడానికి వచ్చిన రమణి టీచర్ని రాజాబాబు గారు ఉంచుకున్నారండి. కన్ఫర్మ్ అండి. అమ్మాయి! తమరు ఎక్కడున్నారండి? అయ్యా, తమరి తమ్ముడు మహానుభావుడండి, మహనీయుడండి, మనుషుల్లో దేవుడండి. గౌతమ బుద్ధుడు, గాంధీ మహాత్ముడు, యేసుక్రీస్తు ఎంత ఉత్తములు, అంతకంటే ఉత్తముడండి. ఈ భూప్రపంచంలో మీ తమ్ముడు అంత మంచోడు ఇంకొకళ్ళు లేడండి. ఇప్పుడే కదండి అంతా తిరిగి చూసి వస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! తమరి తమ్ముడు గారు ఆ టీచర్ మొంక కన్నెత్తన చూడలేదండి. నాకే మెంటలెక్కి పిచ్చివాగుడు వాగుతూ ఈ కొబ్బరి తోటల పడి తిరుగుతున్నానండి. ఆయనేమో ఉత్తమ పురుషండి, తమరేమో మహాపురుషండి, నేనేమో నీచ పురుషండి, మా బాబు నికృష్ట పురుషండి. ఆచార్య గారు, వీడిని బయటికి పంపించండి. అయ్యా, తమరేదో అన్నారది నాకు క్లియర్ గా కనపడుతుందండి, కానండి చెవులో మాత్రం బుయ్యమని బ్లౌడ్ సౌండ్ తప్ప ఇంకేం వినపడటం లేదండి బాబు. ఈ దెబ్బతో నాకు ఒకటి అర్థమైందండి. సీక్రెట్లు టెలిఫోన్ లోనే ఎందుకు మాట్లాడుకుంటారు, డైరెక్ట్ గా ఎందుకు మాట్లాడుకోరు? నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. దరిద్రుడు, నాకు అర్థమైంది. ఒరే పిల్లకోడా, తప్పుకోరా, తప్పుకోరా పిల్లకోడా, తప్పుకో. ఏంటా నొప్పులు? ఆ చెప్పేది తిన్నగా చెప్పాడు. భారతి, చెట్టుకి గాజులు కట్టి దండం పెట్టుకోమా. గాజులా? ఎందుకు? ఆడదానికి సీమంత రోజున గాజులు తొడుగుతారు కదా, నువ్వు త్వరలో తల్లి కావాలని కోరుకుంటూ గాజులు కట్టు. నాకు అలాంటి మూఢనమ్మకాలు లేవు. అయినా నాకు తొందరే వచ్చింది. పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు పిల్లలు లేరు కదా, మీరు కట్టుకోండి. చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకోవద్దమ్మా. త్వరలో దాని కడుపు పండేలా దీవించు. పరమేశ్వర దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. ఏ జన్మలో ఏ పాపం చేశానో గుళ్ళోకొచ్చి నీ దర్శనం చేసుకునే అదృష్టానికి 17 ఏళ్ల దూరం అయ్యాను. ఇంకొక ఏడాది పాటు నాకు ఈ శిక్ష తప్పదు. స్వామి, నా కొడుకు చేసిన తప్పులన్నీ క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించు. ఇంతకంటే నిన్నేవి కోరుకోను, నిన్నేవి కోరుకోను.
లక్ష్మి నీళ్లు కావాలి. నీళ్లు కావాలి. మంచి నీళ్ళు 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 చూడండి. ఆగండమ్మా, వాళ్ళ కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. ఎవరు వాళ్ళకి సాయం చేయకూడదు. అర్థం లేకుండా అవే కట్టుబాట్లండి. ఒక పక్క దాహంతో ఆవిడ ప్రాణం పోయేలా ఉంటాను. ఆగు భారతి, ఆయన చెప్పింది నిజమే. అది రాయుడి తీర్పు. దాన్ని ఊరి వాళ్ళెవరూ తప్పడానికి వీల్లేదు. అయ్యా, మా మనవరాలకు సంబంధం కుదిరేలా ఉంది. మీరు అనుమతిస్తే రేపు బందర్ దాకా వెళ్ళొస్తాను. అలాగే. అమ్మాయి, కాసిన మంచినీళ్ళు పట్టరా. నిన్నేనమ్మాయి, మంచినీళ్ళు పట్టరా. అమ్మాయా? అమ్మాయి ఏమిటి? నాకు పేరుందిగా. అయినా మీకు సేవలు చేయడానికి నేనేమైనా ఇంత పని మనిషిని అనుకున్నారా? నేను చిటికేస్తే 100 మంది క్యూలో నిలబడి నాకు సేవలు చేస్తాను. నేను ఇంటర్నేషనల్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కూతుర్ని. ఆయన కోట్లాస్తికి ఏకైక వారసురాల్ని. ఆఫ్టర్ ఆల్ మీకు నేను మంచినీళ్ళు తెచ్చివ్వాలా? వయసు రాగానే సరిపోదండి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుసుండాలి. మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్, మైండ్ ఇట్. అయ్యా, ఏదో తెలిసి తెలియని తనం, పాపం చిన్నపిల్ల. ఇందులో తన తప్పేముంది ఆచార్య గారు? 10 మందితో సేవలు చేయించుకోవడానికి అలవాటు పడ్డ అమ్మాయికి పని చెప్పడం మన తప్పు. అన్నయ్య, మంచినీళ్ళు. ఎరా, నువ్వు ఇంకా పొలానికి వెళ్ళలేదా? బయలుదేరుతున్నా అన్నయ్య. సరే, తొందరగా వెళ్ళి దగ్గరుండి కలుపు తీయించు. అలాగే అన్నయ్య. చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. చాలా సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలా ఉండేవాడివి సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చావేంట్రా? ఈ గెటప్ లో ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావా? సూడి గేదెకి సూట్ వేసినట్టున్నారు. సునక జోక్ జోక్. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారు. ఐసి పెళ్లి చూపులు పెళ్లి కూతురింట్లో జరగాలి కదా. జస్ట్ ఫర్ చేంజ్ ఇలా అరేంజ్ చేశాను. నేను చెప్పలా, నాకు ఒక యంగ్ బ్యూటిఫుల్ సన్ ఉన్నాడనే. ఇదే ఐఎమ్ ధనుష్, సన్ ఆఫ్ దిస్ పురుష్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు ఫోటోగ్రాఫర్ ఏమైనా తీసుకొచ్చారా? ఫోటో తీసుకురాలేదు బాబు, కానీ అమ్మాయి మాత్రం మహాలక్ష్మిలా ఉంటుంది. అబ్బాయి వచ్చే వరకు ఆగుదాం అన్నారు. అబ్బాయి ఎలాగ వచ్చేసాడుగా, ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏమంటారు మీరు? నేనేమంటాను, సరే అంటాను. అసలేంటా ఇది? అమ్మాయిని నేను చూడకుండా మీలో మీరే సరే అనుకుని నాకే అభ్యంతరం లేదంటారండి? ఐ డోంట్ వాంట్ దిస్. ఐ వాంట్ టు సీ ది గర్ల్ బిఫోర్ మ్యారేజ్, దట్స్ ఆల్. నువ్వెందుకు బాబు చూడటం? అమ్మాయిని చేసుకోబోయేవాడు చూశాడుగా. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. చేసుకోబోయేవాడు చూశాడుగా. ఐ సీ.
అంటే వీడు పెళ్లి కొడుకు అన్నమాట. అవును బాబు. వీడికి నువ్వు పిల్లనిస్తున్నావు అన్నమాట. కదలకండి బాబు, అందరు అలాగే కూర్చోండి అమ్మా. ఎవ్వరు కదలొద్దు. ఫోటోగ్రాఫ్ కోసం కూర్చోవాలి. రైట్. ఈ ఏరియాలో కనబడ్డారంటే నరకేస్తాను మిమ్మల్ని. ఎడిడు ఇక్కడ దాక్కున్నారో పందినా తండ్రి. ఏరా ముసల్లెక్క, ఈ వయసులో నీకు పెళ్లి కావాలరా? నువ్వు కన్న తండ్రిని చెప్తే పాపవురా. అవునరా, కన్న తండ్రిని చెబితే పాపంరా, నీలాంటి పందిని చెబితే పుణ్యంరా. కానీ నన్ను చంపే ముందు ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను చంపితే నీ కన్న తల్లి ఎవరన్న రహస్యం నాతో పాటే చచ్చిపోతుంది. సెంటిమెంట్ తో ఒక ఆయింట్మెంట్ రాస్తున్నావు కదరా. ఆగిపోయావే మైసన్, నన్ను చంపుకో. నన్ను చంపటం నీ వల్ల కాదు, నీకు దమ్ము లేదు, నీకు చేత కాదు. మీరు వెళ్ళండి అన్నయ్య, నేను బయట పారేస్తాను. ఆచార్య గారు, అయ్యా, రామయ్య కూతురు పెళ్లికి నగలు చేయించమన్నాను. ఆ పని ఎంతవరకు వచ్చింది? తయారైపోయాయండి, రేపు ఉదయాన్నే పంపిస్తా అన్నాడు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు, వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఇంత గొప్ప కుటుంబానికి కోడలు వయ్యుండి సభ్యత, సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా? కనీసం పనివాళ్ళున్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందా నీకు? తప్పుడు మాట అంటే చెంప పగలగొట్టాను. తప్ప అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి? నాకు అత్తగారివా? కోడలిగా ఈ ఇంట్లో దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను. దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే. పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు, మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే. నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను. నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని, నాగరికత తెలిసిన దాన్ని. నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, మగాడిని చేయి చేసుకోవడం అనుకుంటున్నావా? కాదే. పట్టు చీర కట్టినా, పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళు చేతులెత్తి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే. చూడు, ఇంకో ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని, అడ్డమైన వాళ్ళ ముందు తలంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు. నిన్ను తల వంచుకుని బ్రతకమండం లేదు. నిన్ను కట్టుకున్నవాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను. నువ్వు వాడిని కొట్టావు, వాడిని తిరుగు కొట్టుంటే నీ పరువేమయ్యేది? ఈ కుటుంబ ప్రతిష్ట ఏమయ్యేది? ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా అత్తవారింట్లో అణుకువతో, బాధ్యతతో ప్రవర్తించాలి. అది తనకి అందం, ఆ కుటుంబానికి గౌరవం. గుర్తుంచు. ఏమిటి అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఏడుస్తూ వెళ్ళిందనా? వంట రాదని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? త్వరగా నేర్చుకొని కాస్త గట్టిగా గసిరాను. ఏ, మీ ఆవిడ నేనేం అనకూడదా? ఆ హక్కు నీకు తప్ప ఇంకెవరికి ఉందోదినా? ఇలాంటి దేవతకే కోపం వచ్చిందంటే అది చేసిన తప్పు చిన్నదై ఉండదు. నన్ను క్షమించు. అవే మాటలు రాజా. అవునదినా, అది నాలో సగం కదా. దాని తప్పులో కూడా నాకు సగభాగం ఉంటుంది. అసలు ఏమిటి మీ ఉద్దేశం? కట్టుకున్నది కంట తడి పెడుతుంటే
అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఏమిటి అనవసరమైన విషయాలా? అంతేలేండి, నా ఏడుపు మీకు అనవసరం, నేను ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు. నా కర్మ అయినా తప్పంతా నాదేలేండి. కోటీశ్వరుడి కూతురున్న ఇంటి కూడా భర్త సంపాదనతో బ్రతకడం ఆడదానికి గౌరవం అన్న అపోహతో నేను ఈ పల్లెటూరు కాపురానికి వచ్చాను. ఆనాడే ఆస్తి పంచుకుని మిమ్మల్ని పట్నం వచ్చే మరి కండిషన్ పెట్టుంటే నాకే అవమానాలు తప్పేవి, నా కాపురం సుఖంగా సాగేది. మీరేమనుకుంటున్నారు అసలు? ఇంతకటి నుంచి నేను పిచ్చిదానిలా వాగుతుంటే పట్టించుకోరేంటి? నువ్వే అన్నావుగా పిచ్చివాగుడని. అయినా బల్లి పడితే పంచాంగం చూస్తారు గాని కప్పర్పూర ఎవరు పట్టించుకోరు. ఓహో, నా మాటలు మీకు కప్పరిపులా ఉన్నాయన్నమాట. చూడండి, కప్పరిస్తే వర్షం కురుస్తుంది. అది చిలికి చిలికి గాలివాన కావచ్చు, తుఫానుగా కూడా మారచ్చు. గుర్తుంచుకోండి. గాలివాన్ వచ్చినా తుఫాన్ వచ్చినా నష్టపోయేది నువ్వే. ఇక పడుకో. భారతి పుట్టింటికి వెళ్తుందన్నయ్య. అలాగా, చాలా సంతోషం. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు కదా. వెళ్ళి సరదాగా 4 రోజులు గడిపిరండి. నేను వెళ్ళడం లేదన్నయ్య. అదేంట్రా, అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవిగా. ఇద్దరు వెళ్ళండి. అది కాదన్నయ్య, తనకి తిరిగొచ్చే ఉద్దేశం ఉంటే వెళ్ళి వదిలి రావచ్చు. కానీ తను ఇంకెక్కడికి రానంటుంది. రాజా, అర్థం లేకుండా ఏమిట్రా మాటలు? పెళ్ళి 4 నెలలు కూడా కాలేదు, భార్యను పుట్టింటికి పంపించేస్తావా? ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం రామంది. ఈ విషయం 10 మందికి తెలిస్తే ఏమనుకుంటారో ఆలోచించావా? మీకు మాటా వస్తే 4 గోళ్ల మధ్య మీలో మీరు సర్దుకుపోవాలి గాని అది మా దాకా రాకూడదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. కానీ ఏం నాటకుండానే గడ్డి పెరుగుతుంది. తను పట్నంలో పెరిగిన పిల్ల, మన పద్ధతులు కొన్ని తెలిసుండకపోవచ్చు. అలాంటప్పుడు తనకి వివరించి చెప్పవలసిన బాధ్యత మంది. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పొచ్చు అన్నయ్య. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అందుకే పంపించేద్దామని నిర్ణయించుకున్నాను. నిర్ణయం తీసేసుకున్నావన్నమాట. అది కాదన్నయ్య. రాజా, అసలు భార్య అంటే ఏమిటో, ఆవిడ విలువేంటో తెలిసిన వాడివైతే అంత తేలిగ్గా ఆ నిర్ణయం తీసుకునేవాడివి కాదు. మనకేదైనా జరిగితే తల్లి ఏడవడం, తల్లికి ఏమైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా. ఎందుకంటే ఒకే రక్తం పంచుకు పుట్టినవాడం కాబట్టి ఆ బంధం బాధ ఉంటాయి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి అనే 2 అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకు అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకేదైనా జరిగితే విలవిల్లాడిపోతుంది. అదేరా భార్య అంటే. కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళికి ఇంకా విలువ ఉందంటే ఆ గొప్పతనం కట్టిన వాడిది కాదురా, కట్టించుకున్న ఆమెది. ఎందుకంటే ఆ పసుపు తాడుతో నువ్వు వేసిన 3 ముళ్ళకి తన జీవితాంతం కట్టుబడి ఉంటుంది కాబట్టి. భార్య అంటే నిప్పు లాంటిది. దాని విలువ తెలిసి మసలుకుంటే దీపమై జీవితాంతం వెలుగునిస్తుంది. అశ్రద్ధ చేసిన రోజున అగ్ని జ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని కూడా దహిస్తుంది. అంత శక్తి కలదరా భార్య అంటే. నన్ను క్షమించన్నయ్య. ఆచార్య గారు. అయ్యా. మొత్తం దస్తావేజులు పట్టండి. అలాగేనండి. అమ్మా భారతి, బయటెన్నో సమస్యలతో సతమతమై ఇంటికొచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి గాని సమస్య కాకూడదు. ఎండలో తిరిగొచ్చిన భర్తకు భార్య చల్లటి నీడవ్వాలి గాని వేడిసెగ కాకూడదు. అదేనమ్మా భార్య అంటే. ఆకలిలో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా వెనకుండి ముందుకు నడిపించేదనమ్మా భార్య. అయ్యా, ఇవిగోనండి పత్రాలు. భారతి, మాకెక్కడెక్కడ ఏ ఆస్తులున్నాయో మాకే పూర్తిగా తెలియదు. వాటికి సంబంధించిన పత్రాలు ఇవి. నువ్వెక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడానికి మా 3 అన్నదమ్ముల్లో ఎవరూ వెనకాడరు. లక్ష్మి, ఆ తాళాలు ఎలా ఇవ్వు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత మొత్తం నీకు అప్పగిస్తున్నానమ్మా. కానీ నా ఒక్క కోరిక మాత్రం మన్నించమ్మా.
కనీసం నా కంఠంలో ప్రాణమున్నంత వరకైనా మా అన్నదమ్ముల్ని వేరు చేయాలనే ఆలోచన నీ కలలో కూడా రానివ్వకమ్మా. భారతి, భార్యాభర్తల సంబంధం గురించి, కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న చదువు నీకు ఇంగ్లీష్లో చెబితే అర్థమవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. చాలా సంతోషం అమ్మా. ఈరోజు మీ కారణంగా నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది ఒకటి చూశాను, వినలేననుకున్నది ఒకటి విన్నాను. అవేంటో చెప్పమంటారా అమ్మా? పెదరాయుడు గారి కళ్ళల్లో నీళ్లు, ఆయన నోటి వెంట క్షమించు అనే మాట. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. అమ్మ భారతి, 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 రవి నీ పట్ల. భారతి, 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 అమ్మా, అమ్మ భారతి, భారతి, భారతి. ఎవ్వరూ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. అమ్మాయి గారు తల్లి కాబోతున్నారు. మళ్ళీ ఇంట్లో పాపారాయుడు గారు పుట్టబోతున్నారు. రాజాబాబు, రాజాబాబు, ఏంట్రా ఏమైంది? టీచర్ గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో అండి. అలాగా? ఏమండి ఏమండి, ఆ రాజాబాబు మళ్ళీ టీచర్ ఇంట్లో దొరుకుతున్నాడు. చా ఎవడ ఇంట్లో దొరికితే నీకెందుకురా? ఆల్రెడీ ఈ బైక్ అవుట్, ఇంకా రీసౌండ్ తగ్గలేదు. ఉన్న ఈ బైక్ కూడా పోగొట్టుకోమంటావా? నేనేం చూడలేదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు బాబు, నేనేం చూడలేదండి, నాకేం తెలీదు బాబు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. టీచర్ గారు, టీచర్ గారు, వేషాలు వేసామంటే చిరేస్తాను. నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలని నాతో పెట్టుకోకు. ఇప్పుడే అన్నది చెప్పి నీ వేషం తెలిచేస్తాను. పెట్టే బేడ సర్దుకుని సిద్ధంగా ఉండు. ఏమండి, నన్ను క్షమించండి. మగ దిక్కులేని ఒంటరి ఆడదాన్ని. ఈ ఊళ్ళో అడుగు పెట్టిన రోజే మీ మీద మనసు పడ్డాను. మీలాంటి ఉత్తముడికి భార్యని ఎరహత నాకెట్టు లేదు. కనీసం మీ మనిషిగా మీ నీడలో బతకాలని ఆశపడ్డాను. ఆ తాపత్రయంతో అతిగా ప్రవర్తించి మిమ్మల్ని నొప్పించాను. అర్థం చేసుకోండి ప్లీజ్. నేను పైకెళ్ళి పెద్దరాయుడు గారిని చూసొస్తాను. వీళ్ళందరినీ ఇక్కడ నిశ్శబ్దంగా ఉండమను. హాయ్ డాడీ. హాయ్ బేబీ. డాడీ బాగున్నారా? బాగున్నానమ్మా. అందరూ ఎలా ఉన్నారు?
నమస్కారం అండి. అరే వీంకులవరా, రండి కూర్చోండి. మీకు నా మీద కోపం ఉంటే చెప్పుతో కొట్టండి, అంతేగాని ఇలా హాస్యం అడగండి. ఇందులో హాస్యమే ఉంది, కూర్చోమన్నాను. నేను మీ ముందు ఏనాడైనా కూర్చున్నానండి? అది కల్లో కూడా జరిగిన పని. మీరు కూర్చోకపోతే నేను లేస్తాను. అరే మీరు లేవటం ఎందుకండి? పర్లేదు. వ్యాపారం ఎలా జరుగుతుంది? మీ దయ వల్ల బాగానే ఉంది. ఇందులో మాదయ్యే ఉందండి, అంతా భగవంతుని దయ. అమ్మమ్మమ్మ అలా అనకండి. ఆ రోజుల్లో మీ తాతగారు, మీ నాన్నగారు, ఆ తర్వాత మీరు మా వెనకుండా నడిపించబట్టే ఈ రోజున మాకింత ఆస్తి ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇవాళ మా కుటుంబం ఇంత పచ్చగా ఉంది అంటే మీరు పెట్టిన భిక్ష కదండి. ఫ్లైట్ 8 గంటలకి 9:30 సార్. బోర్డింగ్ బస్ తీసుకున్నారా? సురేష్ వెళ్ళాడు సార్. ఢిల్లీలో మీరు దిగ్గానే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కిషోర్ వస్తాడు సార్. గుడ్. నమస్కారం అండి. ఏం కావాలి? మా అబ్బాయి ఇంజనీరింగ్ సీట్. సెక్రటరీ, ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చెప్పి ఆ పని ఎలా చూడండి. సార్ 18th ఫంక్షన్. సారీ, అవుట్ ఆఫ్ స్టేషన్ చెప్పారు కదా, ఆ టైం ఏంది వస్తా. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. మీ దయ వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. వెరీ గుడ్. మా అమ్మాయి పెళ్లికి సెక్రటరీ, వీరికి 20,000. సార్ నా జాబ్ విషయం. ఈ పని ఎలా చూడు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ బేబీ. అమ్మా జాగింగ్ వెళ్ళలేదా? లేదు డాడీ, నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా, మీ డాడీకి అర్జెంట్ పని ఉంది, వెళ్తా. అలాగే. ఈ ఊరు పక్కనే ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం ఉందంటే చూడడానికి వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని కూడా చూసి వెళ్దామని వచ్చాను. వస్తానండి. అలాగే, అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి. లేదండి, కొంచెం అర్జెంట్ పని ఉంది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళ్తారా? అందులో నువ్వు అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళిరండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను. నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను. పిడుపుడి క్రియలతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను. మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను. నన్ను క్షమించండి అక్కయ్య, నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. ఎవరి మీద అభండాలు వేస్తున్నావు? పుట్టి బుద్ధరిగిన దగ్గర నుంచి అది ఎలాంటి వంశమో మా అందరికీ తెలుసు. వాళ్ళు పరాయి స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఆ విషయం అప్పుడే పై చేసిన కన్నెపిల్ల దగ్గర నుంచి కాటికెళ్లే ముసలమ్మ వరకు తెలుసు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ మీద నిందలు వేస్తే ఇక్కడ ఎవరు నమ్మరు. అయ్యో, నన్ను నమ్మండి. ప్రమాణ పూర్తిగా నేను చెప్పేదంత నిజమే. ఆపై నాటకాలు ఇంకొక మాట పెదరాడి గారి కుటుంబం గురించి మాట్లాడేవో నాలుగు ఇచ్చిరేస్తాను. చేసిందంతా చేసి టీచర్ మీరా? ఏంటమ్మా ఏమైంది? పెదరాయుడు గారి తమ్ముడు రాజా నన్ను చేర్చాడు. ఆ విషయం వీళ్ళకి చెప్తుంటే ఎవరు నమ్మడం లేదు. అయిపోయిందా? ఆ రోజు నేను చూసింది ఈ రోజు వర్కౌట్ అయిందన్నమాట. ఏవయ్యా, ఏంటి అలా చూస్తారు? ఒక ఆడకూతురు నడి రోడ్డు మీద ఏడుస్తుంటే మీకు పాప అనిపించగలరా? పెదనాయుడు గారి కుటుంబానికి ఒక న్యాయం, మిగతా వాళ్ళ కుటుంబానికి వేరే న్యాయమా? పెదనాయుడు గారి కొమ్ములు వెళ్తున్నాయా? ఏం నీకంటే పొడుచుకొచ్చింది? పెదనాయుడు గారు మాకు బంధువే. బంధువుతో మాత్రం ఇటు వచ్చాడు మాట్లాడతా. పోతాను పోతాను. నమస్కారం సార్. ఇది ఇవాళ పెదరాయుడు గారి తమ్ముడి మీద నిందేసింది. రేపు పెదరాయుడు గారి మీద నింద ఏదైనా నమ్మకం ఏంటి? దీని ముక్కు చెవులు కోసేద్దాం. తీవ్ర కత్తి అందరూ జాగ్రత్తగా వినండి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ పెదరాయుడు గారి దాకా వెళ్ళటానికి వీల్లేదు, గుర్తుంచుకోండి.
రోజు రాజాబాబు మీద నిందేయడానికి తెగించింది. రేపు ఎంతకైనా తెగిస్తుందని ఊరి నుంచి తరిమేయాలనుకున్నామయ్యా. ముక్కు మొహం తెలియని టీచర్ అమ్మ వల్ల నిప్పులాంటి మీ వంశానికి మచ్చ రాకూడదనే అలా చేసామండి అయ్యా. కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. నిజాన్ని నా దగ్గర దాచడానికి ప్రయత్నించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఒక నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారు. నా మీద గౌరవం ఉన్న వాళ్ళు చేయవలసిన పని కాదు ఇది. తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఆచార్య గారు, అయ్యా, తెల్లవారగానే పంచాయతీ. పెదరాయుడు గారు ఇన్నాళ్ళు ఇచ్చిన తీర్పు ఒక ఎత్తు, ఇప్పుడు ఇచ్చే తీర్పు ఒక ఎత్తు. అవునవును, మరి సొంత తమ్ముడు గొడవ కదా. ఏమండి, మీ తీర్పు గురించి మాట్లాడేంత దాన్ని కాను, కానీ ఒక్క మాట గుర్తు చేయకుండా ఉండలేకపోతున్నాను. మీరు తీర్పునివ్వబోయేది మీ తమ్ముడి మీద కాదు, మనం పెంచుకున్న బిడ్డ మీద, మన పెంపకం మీద, ఆ నమ్మకం మీద. తొందరగా పదండ్రా, పంచాయతీకి పెదరాయుడు గారు వచ్చే టైం అయింది. భార్యగా మనసు పంచుకున్న నాకంటే అన్నగా రక్తం పంచుకున్న మీకే మీ తమ్ముడి మంచితనం గురించి బాగా తెలుసు. అంతకు మించి చెప్పడానికి నాకు వయసు చాలదు, అర్హత లేదు. ఇయ్యాలేం తీర్పు చెప్తాడో చూడాలా. బంధువా పరాయుడ చూసి తిరుపు చెప్పే వాడు పెదరాయుడు వంశంలో లేదురా. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడైనా, జీవితం పంచుకున్న భార్య అయినా తీర్పిచ్చేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. ఆపు! నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉండదు. ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు. మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పైపోదు. ఎవడి తప్పు వాడిది, ఎవడి ఒప్పు వాడిది. న్యాయానికి తెలిసిన బంధం, బంధుత్వం ఒక్కటే. ఒప్పు చేసిన వాడు దానికి బంధువు, తప్పు చేసిన వాడు దానికి శత్రువు. నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం, మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం. అంతే కదా ఆచార్య గారు? అయ్యా, 100కి 100 అంతే. శభాష్. రేపు పంచాయతీలో కలుద్దాం. ఇక మీరు బయలుదేరచ్చు. రాయుడు గారు, తమరు మరొక్కసారి. నా గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. అది కాదు రాయుడు గారు. పెదరాయుడు, నీ పెళ్లి చూపుల విషయం నా తోడబుట్టిందంతా చెప్పావా? చెప్పాను నాన్నగారు. శభాష్, బయలుదేరు. ఏం చెల్లెమ్మా, అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయికేమండి బంగారం? మిమ్మల్ని అడిగానా? నాకు కావలసింది నా తోడబుట్టిందని అభిప్రాయం. చెల్లెమ్మా, అమ్మాయి ఎలా ఉంది? మాట్లాడవేమ్మా. నేను కొన్ని టెస్టులు చేయాలి. అబ్బో, ఆ రోజుల్లో మేమేదో మిమ్మల్ని టెస్టులు చేసుకున్నట్టు. ఏమయ్యా, మా నాన్న నా చెల్లెల్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే నువ్వు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలిన రోజులు మర్చిపోయావా? 10 మందిలో చెప్పమంటావా? అబ్బే, అదేంటి బావా, నేనేదో జోక్ చేస్తే. నోటీస్ చేయమ్మా. అలాగే, ఇదిగో అమ్మాయి. అన్నయ్య, అమ్మాయి చెవులు బాగానే వినిపిస్తున్నాయి, చెవుడు లేదు. అమ్మాయి, ఒకసారి పైకి లేచి అటు ఇటు నడిచి చూపించమ్మా.
ఇక చాలే అమ్మా కూర్చో. అన్నయ్య కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి. ఏం పెదరాయుడు నాన్నగారు అమ్మాయిని బాగా చూసుకున్నావుగా? నచ్చిందా? నాకు నచ్చడమే ఉంది నాన్నగారు. మీకు అత్తయ్యకి నచ్చితే చాలు. శభాష్. ఏం బావగారు మీ అభిప్రాయం ఏంటి? మా అమ్మాయికి ఏంటి బావా, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆగండి ఆగండి, ఏమైందమ్మా? ఇంకో టెస్ట్ మర్చిపోయాను. ఇదిగా అమ్మాయి, ఒక పాట పాడమ్మా. చెల్లెమ్మా, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఊరుకో అన్నయ్య, నీకే తెలీదు. మోకదో మంచిదో తెలుసుకోవద్దు. శభాష్ శభాష్. అరే ఎందుకమ్మా అలా భయపడతావు? నేను పాడతాను చూడు. అన్నయ్య నువ్వు పాడమ్మా. శభాష్. బాగుంది, కాస్త నవ్వుతూ పాడమ్మా. ఎందుకే ఆ పిల్ల ప్రాణాలు అలా చేస్తావు? అబ్బా, మీరు ఊరుకోండి, పళ్ళ వరుస ఎలా ఉందో తెలియద్దు. నువ్వు పాడమ్మా. శభాష్. శభాష్. బాబు గారు, నన్ను వదిలేయండి బాబు గారు. బాబు గారు, మీకు దండం పెడతాను. కాపాడండి. రక్షించండి. జమీందారు చలపతిరాయుడు గారి కుమారుడు వారి పాలేరు కూతుర్ని మానభంగం చేసినట్టు అభియోగం మోపబడింది. దీనికి సంబంధించిన సాక్షులు, గ్రామ పెద్దలు రేపు ఉదయం పంచాయతీకి రావాల్సిందిగా కోరడం అయిందో. దండాలండి అయ్యా. ఏ ఊరు? సీతానగరం అండి. పెద్ద చెరువు గండిపడి పాలెం కొట్టుకుపోయిందంటండి. ఓహో, ఆ ఊరికి సరిపడగా ధాన్యం తోలించి 10,000 ఇచ్చి పంపించాను. మార్టే నుండి వచ్చానండి అయ్యా. ధర్మసత్రం పెట్టి అన్నదానం చేస్తున్నారండి. ఆహా, ఓ 200 బస్తాలు పంపించాను. అలాగేనండి. ఉంటానండి. వీరవాసం నుండి వచ్చానండి అయ్యా. అనాథాశ్రమం పెట్టి 400 మంది పిల్లల దాకా పోషిస్తున్నారండి. శభాష్. 1000 బస్తాలు పంపించండి. 1000? మా రాజు సల్లంగా ఉండాలి. కాసేపు వాళ్ళ అలాగేనండి. రే పెదరాయుడు, నాన్నగారు నా తోడబుట్టింది వస్తోందిరా, కూర్చోడానికి మంచం వేయించు. రామ్మా రా. ఎందుకమ్మా ఈ ఎండలో పడి పొలం దాకా వచ్చావు? ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. అది చెప్పమ్మా. రేపు పంచాయతీ. తెలుసమ్మా. అక్కడ దోషిగా నిలబడిపోయేవాడు నా కొడుకు. అది కూడా తెలుసమ్మా. అన్నయ్య, నువ్వు నన్ను జమీందారుల కుటుంబంలో ఇచ్చావు. రేపు నువ్వివ్వబోయే తీర్పు మీద ఆ వంశం పరువు మర్యాదలు ఆధారపడి ఉన్నాయి. ఏదో చిన్నతనం వల్ల తెలియక నా కొడుకు పొరపాటే చేశాడు. నువ్వు పెద్ద మనసు పెట్టి వాడిని క్షమిస్తే. పెదరాయుడు, మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేర్లో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. అంతేకాని మేము తరతరాలుగా నమ్ముకున్న నీతిని న్యాయాన్ని ఎవరి కోసం వదలను. అది కాదన్నయ్య, నీ రక్తం పంచుకు పుట్టిన దాన్ని. నీతి నిజాయితీ నీకు 2 కళ్ళని నాకు తెలుసు. కానీ పేగు తెంచుకున్న వాడి మీద మమకారం చావక, ఒకవేళ అడుగుంటే అన్నయ్య కనికరం చూపించేవాడేమోనన్న చిన్న ఆశ నన్ను ఇక్కడికి రప్పించింది. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. బాధపడుతున్నావా అత్తయ్య? లేదు బాబు, గర్వపడుతున్నాను. ప్రతి ఆడది తెల్లవచ్చు, కానీ
కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఇలాంటి అన్నయ్యకు చెల్లెలయ్యే భాగ్యం లభిస్తుంది. వస్తాను బాబు. పెదరాయుడు, నా కోడలు సాక్షాత్తు లక్ష్మీదేవిరా. నువ్వు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓ చెంబుడు మంచినీళ్ళు ఆవిడ చేత్తో తాగి వెళ్ళు. శుభం జరుగుతుంది. అలాగే నాన్నగారు. ఆచారి గారు, అయ్యా. పంచాయతీకి టైం అయింది, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? బయలుదేరండి. అలాగేనండి. వస్తానమ్మా. రా పెదరాయుడు. వాళ్ళు జాగ్రత్త అమ్మా. మీరు వెళ్ళరండి మావయ్య గారు, బిడ్డలు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. శభాష్, చాలా సంతోషం అమ్మా. మరుదుల్ని చూసుకుంటాను అనకుండా బిడ్డల్ని చూసుకుంటానన్నావే, నాకు చాలమ్మా. పెదరాయుడు పోనీ. బండాపు, ఇంటి మీదగా వెళ్తూ ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావే, లోపలికి వచ్చి కాసిన మజ్జిగ తాగేళ్ళు. తీర్పు చెప్పబోయే ముందు నేరం మోపబడిన వాళ్ళ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను. నేరం రుజువు కాని పక్షంలో తీర్పు చెప్పిన తర్వాత వచ్చి నా చెల్లెలి చేతి వంట కడుపు నిండా తిని వెళ్తాను. బావా, నువ్వెవరి మీద అయితే తీర్పు ఇవ్వబోతున్నావో వాడు నీ చెల్లెలి కొడుకు మాత్రమే కాదు, రావు బహదూర్ రంగారావు గారి మనవడన్న సంగతి కూడా గుర్తుంచుకుంటే అందరికీ మంచిది. రాయుడు పోనీ. బాబు గారు. మొదలు పెట్టండి. రే, జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో పుట్టినోళ్ళం. అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారు అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మ ప్రభులు, దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలేలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబయ్య. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరుస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే, నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాడు.
గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క, మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం. అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు. రాయ్ అయ్యా, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపు తాడు పట్రా. అట్టగనయ్యా. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇవ్వు. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పాపారాయుడు, నీ తీర్పు మార్చు. అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాంటి జమీందారులకు మామూలే. నేను నీ చెల్లెలు భర్తని, వీడు మాకు పుట్టిన బిడ్డ. కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో. ఆపరా 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 ఆపరా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ప్రాణాలు తీస్తాను. బంధాలు బంధుత్వాలు కాదురా నాకు కావలసింది. నాకు కావలసింది నీతి, న్యాయం, ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం. నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి. పాపారాయుడు, ఆ ఇంట్లో నీకే లోటు జరిగినా ఈ పాపారాయుడున్నాడన్న సంగతి మర్చిపోకు. పాపారాయుడు గారికి, 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 పాపారాయుడు గారికి. వద్దు, నా చెల్లెలి పసుపు కుంకాలు తుడిచేయద్దు. ఆగండి! ఎవరు వాణ్ణి తాకటానికి వీల్లేదు. చేసిన తప్పుకు వాడు శిక్ష అనుభవించే తీరాలి. ఈ రోజు నుంచి వాణ్ణి, వాడి కుటుంబాన్ని 18 ఏళ్ల పాటు ఈ ఊరి నుండి వెలేస్తున్నాను. వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెడ్లకు ఎవరు వెళ్ళకూడదు. ఆఖరికి వాళ్ళింట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకూడదు. దీన్ని ఎవరు అతిక్రమించినా వాళ్ళకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పాపారాయుడు తీర్పు. పెదరాయుడు, నా బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం. ఎప్పుడైతే మనం తప్పుడు తీర్పిచ్చామో ఆ క్షణమే మనం చచ్చిపోయినట్టు లెక్క. గుర్తుంచుకో.
దండాలి బాబు. అయ్యా, ఈ విషయంలో మీరు ఎవరైనా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే పెదరాయుడు గారికి చెప్పుకోవచ్చు. అయ్యా, రాజాబాబు టీచర్ అమ్మ ఒకళ్ళొకళ్ళు కౌగులించుకోవడం నా కళ్ళారా చూశానండి. ఆ రోజే ఆ విషయం మీకు చెప్పబోతే మీరు నా స్పీకర్ పగలగొట్టారండి. అదే విషయం నిన్న ఊరు జనానికి చెప్పబోతే వాళ్ళందరూ కలిసి నన్ను కొట్టపోయారండి. ఆ రోజైనా ఈ రోజైనా ఈ విషయం తమరు చెప్పడానికి కారణం ఒకటేనండి. తమరు ఈ ఊరికి పెద్దగా ఉండగా ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరగకూడదండి. ఒకవేళ నా మాట మీద తమరు నమ్మకం లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పోస్ట్ మ్యాన్ లా పనిచేసిన ఒక సాక్షి ఉన్నాడండి. నేనేనండి. జరిగిందంటే అయ్యగారు చెప్పరా? ఒకరోజు టీచర్ గారు నాకు 5 రూపాయలు ఇచ్చి తన కళ్ళు తిరిగి పడిపోయినట్టు రాజాబాబు గారితో చెప్పున్నారు. అబద్ధం చెప్పడం తప్పు కదా టీచర్? అబద్ధం కాదురా, అలా చెప్తేనే రాజాబాబుకి అర్థమవుతుంది. అది మాకు అలవాటలే. ఇదిగో తీసుకో, వెళ్ళు. నేను వెళ్ళి అలాగే చెప్పానండి. ఆ తర్వాత రాజాబాబు గారు టీచర్ గారి ఇంటికి వెళ్ళారండి. అదేనండి జరిగింది. మన ఊరి టీచర్ అమ్మ మరణానికి కారణమైన ఈ రాజాని 10 ఏళ్ల పాటు వెలేస్తున్నాను. ఈ రోజు నుంచి అతనితో ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళింటి మంచి చెట్లకు ఎవరూ వెళ్ళకూడదు. వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందించకూడదు. దీన్నెవరు అతిక్రమించినా వాళ్ళకి ఇదే శిక్ష వర్తిస్తుంది. ఇదే ఈ పెదరాయుడి తీర్పు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.